కూటమి ప్రభుత్వం నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయింది. ఇంకా రానున్న రోజుల్లో ఒక సీటుకే పరిమితం చేస్తామని చెప్పి కొంతమంది నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి సార్? అలాంటప్పుడు మీరు సింగిల్కి రండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే పరిమితం అవుతాడు అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంది కదా. సింగిల్గా రండి, పొత్తుతో ఎందుకు రావడం, గుంపులతో ఎందుకు రావాలి? మీరు మీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే పరిమితం అవుతాడు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోతాడనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది కదా. మీ పరిపాలన యొక్క దక్షత మీద మీ నమ్మకం ఉంది కదా. అలాంటప్పుడు మీరు ఒక్కలే రావచ్చుగా. మరి ఎందుకు గుంపులు ఎందుకు తీసుకోవటం, మీ పనులు ఎందుకు మీ పక్కన తిప్పుకోవడం, వెళ్ళి నరేంద్ర మోడీ వెళ్ళి సంకనాకడం ఎందుకు, ఆయన కాళ్ళు పట్టుకోవడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్పేసి మీకైతే క్లారిటీ వచ్చింది కదా. మీ పరిపాలన దక్షత మీద అపారమైన నమ్మకం ఉంది కదా. ఒక్కలే రండి, బాంచేత రండి, ఒక్కలే రండి. చీడ్చి కొడతాడు, కిలోమీటర్ గొయ్యి తీసి ఆ గోతులో పాటు పెడతాడు ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని. నెక్స్ట్ వచ్చేసరికి మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నేను సింగిల్గా పోటీ చేస్తాను, నీకు దమ్ముందా, ఒకవేళ మీరు వస్తే మేము తొక్కి పట్టి నారతేస్తాం అని చెప్పి మాటలు చెప్తున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? రేపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపు పిఠాపురంలో గెలవమని చూద్దాం చాలు. ఆయన రేపు పిఠాపురంలో గెలవమని, ఆయన శాఖల గురించి ఆయన అవగాహన లేని వ్యక్తి, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు గురించి, ప్రజా యొక్క విధానాల గురించి ఆయనకు అవగాహన లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఊరికే మైకుల ముందు కులాల ప్రస్తావన, ఆయన ఇప్పటి వరకు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి రీసెంట్ ఆయన కుడిభుజానికి ఆపరేషన్ చేయించక ముందు పెట్టిన ఏ సభలో అయితేనండి, ఏ మీటింగ్లో అయితేనండి, కుల ప్రస్తావన, మత ప్రస్తావన లేని మీటింగ్ ఒక్కడు చూపించండి చాలు. చూపించండి. ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టుకున్న కూలోడు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడితే అదే మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడటం కూడా నిజంగా మన టైం వృధా అన్నమాట. అంటే సనాతన ధర్మం అంటూ మరి డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? నేను సనాతన ధర్మంలోనే వెళ్తాను అంటున్నారు కదా. ఇదే సనాతన ధర్మం, నేను సనాతని, ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పేసి ఆ మైక్ని బద్దలు కొట్టిన ఈ పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటి చెబుతున్నాను. అయ్యా, అయోధ్యలో శ్రీరాముడు వారి పేరట సందాల పేరట 3,500 కోట్లు సందాలు వచ్చినాయి. అవన్నీ బీజేపీ నాయకులు కొంతమంది అందరూ ఈ 3,500 కోట్లు మొత్తం దోచేస్తున్నారంట. దాని మీద కొంచెం గళమైప్పండి. రీసెంట్గా ఒక 3-4 రోజుల క్రితం మన తిరుపతి దేవస్థానం ఆ మెట్లెక్కే మార్గాన ఆంజనేయ స్వామి విగ్రహం దొంగిలించబడింది, దాని గురించి కూడా మాట్లాడండి. ఇలా చాలా ఉన్నాయి. అయ్యా సనాతని హిందూ గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, దయచేసి మీరు ప్రజల్ని మతాల ద్వారా, కులాల ద్వారా విడగొట్టేసి మీరు లబ్ధి పొందామనుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో మీరు ఘోర పరాజయం సవి చూడబోతున్నారు. మీరేమైనా చంద్రబాబు నాయుడు గారికి ఊరుకుని చేయాలనుకుంటే ఆ రకంగా చేయండి, కానీ ఈ రకంగా నేను సనాతని హిందూని, నేను హిందూలో పుట్టాను, నేను హిందూ పేటింట నాకే, ఇంకెవరు హిందువులు కాదు, నేను ఒక్కడనే హిందువుని, ఇలాంటి కళ్ళబుల్లి మాటలు, కాకమ్మ కబుర్లు, సొల్లు మాటలు ఆపేసి ఇప్పుడైనా సరే ప్రజా జీవితంలో జరిగే సమస్యల గురించి మీరు పట్టించుకోండి. రాబోయే రోజుల్లో కనీసం మీకు డిపాజిట్లు అయిన తగ్గుతాయి. మీరు చంద్రబాబు నాయుడు మీరు ప్రజలను నమ్ముకోండి. ఈ పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటి చెప్తున్నాను, ప్రజలను నమ్ముకోవాలి. ఏ నాయకుడైనా ప్రజలను నమ్ముకోవాలి. చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే ఆయన నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళని అడగండి. రాబోయే రోజుల్లో మీ పరిస్థితి కూడా అధోగతి పాలవుతుందని చెప్పి మీ ద్వారా ఆయనకు తెలియజేస్తున్నా.